డిప్రెషన్‌కి వెళ్ళిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. కొంతమంది ఫ్రెండ్స్ నాకొచ్చిన అవకాశాలను కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయడు, ఇలాంటి క్యారెక్టర్స్ చేయడు అని చెప్పేసి నాకొచ్చిన క్యారెక్టర్స్ మేము చేస్తాం, మేమున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు లాగేసుకొని చేసిన. జబర్దస్త్ ప్రియాంక గారు ఆవిడ ఫస్ట్ బాయ్ ఉండి 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 మారారు. హరి థింగ్ సంథింగ్ హరి అన్న అతను కూడా అంతే, ఆయన కూడా ఉన్నారు అండ్ మారారు లేదా ఐ డోంట్ నో, స్టిల్ ఎక్కువగా ఆయన అలానే కనిపిస్తుంటారు. సో అంటే లైక్ ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది? లేడీ గెటప్ అవకాశం మనం ఇప్పిస్తాము. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సో మీరు అలా ఉంటారో నాలాగా ఉంటారో తెలియదు కదా. అంటే లేడీ గెటప్ వేస్తూ 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 మీరు అలా మారిపోకుండా ఉంటే పర్లేదు. ఒక అబ్బాయిగా మీకు దేవుడిచ్చిన పుట్టుకని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు. ఆ వేలో మారిపోతే ఆ పాపానికి ఎవరు కారణం? బేసికల్గా సినిమా సీన్స్ అన్ని మనందరికీ బాగా గుర్తుండిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఆ సినిమా సీన్స్ని రీక్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ హీఈస్ అ మేల్ బట్ ఫీమేల్గా గెటప్ వేసుకుంటే మనకే కాసేపు అర్థం కాదు ఆయన లైక్ నిజంగానే అమ్మాయా అని చెప్పి. అండ్ చాలా వరకు ఈయన మూవీ సీన్స్ అన్ని రీక్రియేట్ చేస్తూ ఉంటారు అండ్ పాటల్ని కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఆన్ స్క్రీన్ నేమ్ నాని, బట్ నాకు ఒరిజినల్ పేరు నోరు తిరగట్లేదు, నేను పలకను. సో ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టారు అని అంటే లైక్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి అండ్ యూట్యూబ్లో పెట్టినా కూడా మంచి వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంటాయి. అండ్ ఆయన అసలు ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, అండ్ అలానే ఆయన చిన్న చిన్న సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు అంట. సో మేబీ కొంచెం స్ట్రగల్లో కూడా ఉన్నారు, లైక్ యాక్టింగ్ స్ట్రగల్లో ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ నాని గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. కానీ నేను ఒక విషయం అయితే చెప్పాలి, లైక్ యాజ్ అ మేల్గా పక్కన పెడితే యాజ్ అ ఫీమేల్గా మాత్రం చాలామంది మిమ్మల్ని చూసి అసూయపడతారు. ద వే యూ లైక్ మేకప్ యువర్ సెల్ఫ్ లిటరల్లీ ఆసమ్. కానీ మై ఫస్ట్ క్వశ్చన్, నేను ఫర్ ద ఫస్ట్ టైం మీ వీడియో చూసినప్పుడు నా మైండ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక మేల్ ఒక ఫీమేల్ గెటప్ వేసుకున్న, ఒక లేడీ గెటప్ వేసుకొని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది వేసుకున్న తర్వాత సొసైటీ చాలా మాటలు అంటుంది, అలాంటివి ఎలా ఫేస్ చేశారు? అసలు ఎందుకు లేడీ గెటప్తో రావాల్సి వచ్చింది? లేడీ గెటప్ అంటే నేను ఫస్ట్ నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి మెయిల్గానే ట్రై చేశాను దాదాపు ఒక 5 to 6 years వరకు. అంటే ఫస్ట్ నా గోల్ వచ్చేసి డైరెక్టర్ అవ్వాలని. సో డైరెక్టర్ ఎలా అవ్వాలో తెలియక, అంటే ఎవరి దగ్గర, అంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలి, ఏదైనా కోర్సెస్ ఉంటాయని కూడా నాకు తెలియదు అనమాట డైరెక్టర్ అవ్వాలంటే. సో నేను వచ్చేసి మొబైల్తో చిన్న చిన్న వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ లాగా నేనే ఓన్గా అన్నీ నేర్చుకోవడం, ఎడిటింగ్ కానీ అన్నీ నేర్చుకుంటూ ఒక ఆర్టిస్ట్గా ముందు మనకు ఒక గుర్తింపు తెచ్చుకుందాము, తర్వాతే డైరెక్షన్ దాంట్లోకి వెళ్దామని చెప్పి ఆర్టిస్ట్గా ట్రయల్స్ చేశాను ఒక 5 to 6 years. అవకాశాలు ఏం రాలేదు. అంటే హైట్ తక్కువ అని, లేదంటే యంగ్గా ఉన్నావు అంటే టీనేజ్లో ఇంకా యంగ్గా ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా చాలామంది ఏజ్ కనిపించట్లేదు అని అంటుంటారు హైట్ వల్ల. సో హైట్ లేవు, డీ గ్లామర్గా ఉన్నావు, అట్లా చాలా డిఫాల్ట్స్ అనమాట. ఆడిషన్స్కి వెళ్ళినా కూడా ఓకే అండి చెప్తాంలే అంటారు కానీ చెప్పరు. ఇప్పుడు దాకా నేను దాదాపు ఒక 500 ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను. ఏది కూడా ఏ ప్రాజెక్ట్, ఇప్పుడు చిన్న చిన్న చేస్తున్నా కానీ ఏ ప్రాజెక్ట్ కూడా నేను ఆడిషన్ నుంచి సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్ ఏది చేయలేదు ఇప్పటి వరకు. మరి ఎలా వెళ్ళారు? సో లేడీ గెటప్లోకి ఎలా వచ్చానంటే, మా ఫ్రెండ్ హర్షిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో తను జూలక టక్క, జబర్దస్త్ లాంటి షో జూలక టక్క అని జెమినీలో వచ్చేది అప్పుడు. సో అప్పుడు దాంట్లో తను లేడీ గెటప్లో చేస్తూ ఉంటే తను చెప్పాడనమాట, జస్ట్ సజెస్ట్ చేశాడు, ఒకసారి లేడీ గెటప్ ట్రై చేయి, ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చేమో, నేను రిఫర్ చేస్తాను అని తను హెల్ప్ చేశాడు. అండ్ తనే లేడీ గెటప్ ఫస్ట్ జబర్దస్త్ సమీర్ అని ఒక అన్న దగ్గర తీసుకెళ్ళి వేయించారు. సో అలా వేయించిన తర్వాత అప్పుడు ఆ ఫొటోస్, అంటే ఒక ఈవెంట్కి వెళ్ళామన్నమాట ఫస్ట్. ఆ ఈవెంట్లో దిగిన ఫొటోస్ కానివ్వండి, అవి ఫేస్బుక్స్లో, అంటే సోషల్ మీడియాస్ ఉంటాయి కదా, వాటిలో పోస్ట్ చేయడం ద్వారా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఫేస్బుక్లో పరిచయం అన్న వాళ్ళు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్కి, మూవీస్కి అట్లా పిలవడం జరిగి, ఇంకా అది వస్తున్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కంటిన్యూ చేస్తున్నాను. సో ఒక అబ్బాయి లేడీ గెటప్ వేసుకున్నారు అంటే అవకాశం ఏదైనా కావచ్చు, అవసరం ఏదైనా కావచ్చు, చాలా తక్కువగా చూడడము ఫ్యామిలీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. తప్పకుండా అండి. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్? మా ఫ్యామిలీ వాళ్ళైతే, మా రిలేటివ్స్కి ఎవరికి ఇష్టం లేదు నేను లేడీ గెటప్
చేయడము. అంటే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇష్టమే. అంటే నీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కదా, అలాగా ట్రై చేయొచ్చు కదా, లేదంటే అబ్బాయిగా యాక్టర్గా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు. బట్ లేడీ గెటప్ ఎందుకు చూస్ చేసుకున్నావు అని అన్నారు. ముఖ్యంగా అయితే మా అమ్మగారుని చాలామంది చాలా రకాలుగా అవమానించారు. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ, మా డాడీ వాళ్ళ దగ్గర రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ అట్లాగా. మేముండే చోట కూడా చాలామంది లేడీ గెటప్ వేస్తున్నారు. ఇంకంటే అందరికి తెలిసిందే కదా, లేడీ గెటప్ అంటే వీడు ఆడం కూడా లేకపోతే సంథింగ్ అట్లా బ్యాడ్గా అంటూ ఉంటారు. కానీ మా అమ్మగారు నాకు కొన్ని చెప్పేవి కాదనమాట. అంటే నేను మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతానా అని చెప్పి, బట్ కొన్ని చెప్పేది. అది చెప్పాల్సిన రీతిలో నిదానంగా ఇలా అనుకుంటున్నారు, వీళ్ళని త్వరగా అది మానేసుకో అన్నట్టుగా చెప్పేశారు. నేనేంటంటే నేను ఒకటే మాట చెప్పాను మా అమ్మకి, నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను, అబ్బాయిగానే చేస్తాను, లేదంటే లేడీ గెటప్. ఇప్పుడు లేడీ గెటప్లో అవకాశాలు వస్తున్నాయి కాబట్టి లేడీ గెటప్లో చేస్తున్నా. రేపటి రోజున ఒక అబ్బాయిగా మంచి క్యారెక్టర్ అబ్బాయిగా క్లిక్ అవుతుంటే అబ్బాయిగానే కంటిన్యూ చేస్తాను, దాన్ని ఎందుకు వేస్తానని చెప్పేసి చెప్పాను. కాంప్రమైజ్ అయ్యారు నెమ్మదిగా. సో ఇప్పుడు ఒక 5 to 6 years నుంచి లేడీ గెటప్లోనే చేస్తున్నాను. 5 to 6 years నుంచి లేడీ గెటప్లోనే. చాలా మందికి ఒక భయం ఉండిపోతుంది, లేడీ గెటప్ చేస్తే లైక్ మ్యారేజ్ అవ్వదను, లేకపోతే ఆడపిల్లలు మేబీ మీరు చెప్పినట్టు ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోను, ఏదో ఒకటి అనుకుంటుంటారు. పర్సనల్ లైఫ్ని కూడా అంత రిస్క్లో పెట్టి మీరు చేస్తున్నారు కదా, వై డోంట్ యూ ట్రై అన్న జబర్దస్త్లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్? బికాస్ మీరు చెప్పినట్టు జూలకటక్క వచ్చినప్పుడు ఓకే అలా ఉంది అని అనుకుంటే మీకు ఒక వే దొరికింది, యూ కెన్ గో. బట్ ఎందుకు వెళ్ళలేదు జబర్దస్త్కి కానీ ఎక్స్ట్రా జబర్దస్త్కి? జబర్దస్త్కి కూడా చాలా ట్రై చేశాను, చాలా విధాలుగా తెలిసిన వాళ్ళ తరపు నుంచి ఫస్ట్ నుంచి కూడా. అంటే నా 2016-17 నుంచి ట్రై చేస్తూ ఉన్నాను. బట్ అక్కడ చాలామంది చాలా రకాలుగా బిహేవ్ చేశారనమాట. అంటే కొంతమంది మనీ అడగడం, కొంతమంది ఏంటంటే అమ్మాయిలాగా ట్రీట్ చేసి, అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అమ్మాయిని కమిట్మెంట్ అని ఒక పదం వాడుతూ ఉంటారు కదా, సో అట్లా కూడా కొన్ని వచ్చాయి. నేను అబ్బాయిని తెలిసినా కూడా కమిట్మెంట్స్ అట్లాగా అడిగారనమాట. అప్పుడు నాకు అసలు ఆ కమిట్మెంట్ అంటే కూడా నాకు తెలీదు. కొన్ని జరిగాయి అనమాట. ఆ తర్వాత అర్థం చేసుకున్నాను, సో ఇట్లా ఉంటుందా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండి కూడా కొంతమంది రిఫర్ చేయలేదు. అంటే ఎందుకనంటే అంటే దాంట్లో చేసేవాళ్ళే కొంతమంది, అంటే నా లుక్ బాగుండొచ్చు కావచ్చు, అట్లా చాలామంది అంటూ ఉంటారు మీ లుక్ బాగుంది నాని అని చెప్పేసి. సో అట్లా వాళ్ళని ఎక్కడ డామినేట్ చేస్తానా అనే ఒక భయంతో కూడా కొంతమంది నాకు ఏ హెల్ప్ చేయలేదు. లేడీ గెటప్తో ఆల్రెడీ లేడీ గెటప్లో చేసేవాళ్ళు కొంతమంది తెలుసు, లేడీ గెటప్ చేయని వాళ్ళు కూడా కొంతమంది తెలుసు జబర్దస్త్లో. సో కొంతమంది అట్లా డామినేట్ చేస్తానేమో, అంటే వాళ్ళని మించిపోతానేమో అని కూడా కొంచెం, అంటే తొక్కేయడం అంటారు కదా, ఆ టైప్లో కూడా ఫేస్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్. అండ్ జబర్దస్త్ యోధా వాళ్ళ ఫాదర్ చందు అన్నయ్య నాకు కొంచెం సపోర్ట్ అనమాట ఆయన. సో ఆయన ద్వారా ఒక సీరియల్ కూడా చేశాను, వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా. సో ఆయన కొంచెం బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా సపోర్ట్, అంటే ప్రొఫెషనల్ పరంగానే కాదు కానీ పర్సనల్ లైఫ్లో కూడా ఆయన బాగా సపోర్ట్గా ఉంటారు. అంటే సజెషన్స్ ఇవ్వడం, ఇలా ఉంటుంది ఇండస్ట్రీ, ఇలా ఉండాలి అవన్నీ. అండ్ ఆయన కూడా లేడీ గెటప్ చేస్తూ ఉంటారు, లేడీ గెటప్ వేసి చేస్తూ ఉంటారు ఆయన కూడా. అదే ఆయనకి తెలుసు కాబట్టి, అంటే అలా లేడీ గెటప్ ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుసు కాబట్టి నాకు కొంచెం సజెషన్స్ అవి ఇవ్వడం. కొంచెం ఆయన కూడా నాకు ఈ లేడీ గెటప్ ద్వారానే ఆయన కూడా పరిచయం అయింది. నేను లేడీ గెటప్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కవర్ సాంగ్స్ అవి చేసుకుంటూ, అంటే నాకు వచ్చినట్టుగా నేను ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉండేవాడిని సాంగ్స్. అవి మేము ఒకసారి కృష్ణకాంత్ పార్కులో ఇట్లా జూలకటక్క షో అని చెప్పాను కదా, వేరే ఒక టీమ్ లీడర్ ప్రాక్టీస్ ఉంది రమ్మంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అన్న కూడా అక్కడ జూలకటక్కలో ఒక టీమ్ లీడర్ అనమాట, చందు అన్నయ్య. సో వాళ్ళు కూడా కృష్ణకాంత్ పార్క్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. సో చందు అన్న తెలుసు కదా, వెళ్ళి మాట్లాడదామని నేను నా ఫ్రెండ్ వెళ్తే అక్కడ అన్నయ్య గుర్తుపట్టారు నన్ను, నువ్వు నాని కదా, నీ వీడియోస్ చూశాను బాగున్నాయి, ఇట్లాగే చెయ్యమ్మా అని చెప్పి అలా పరిచయం అయింది. అండ్ ఒక సాంగ్ షూట్ కోసం నన్ను పిలవడం, అట్లా ఇంకా మా జర్నీ అలా స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఓకే, కాసేపు లేడీ గెటప్, ఈ జబర్దస్త్ ఇవన్నీ పక్కన పెడితే స్వతహాగా నాని ఏం చేస్తూ ఉంటారు, ఏం చదువుకున్నారు? నేను వచ్చేసి డిగ్రీ కంప్లీటెడ్ అండి, టీటీసీ కూడా అయిపోయింది. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఎట్లాంటి కోచింగ్స్ ఏం తీసుకోవట్లేదు, ఓన్గా ప్రిపేర్ అవుతున్నాను. బట్ నాకు ఎక్కువగా ఇటు సినిమా ఫీల్డ్లో ఉండాలని ఇష్టం. ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఏం లేదండి, సినిమా ఫీల్డ్లోనే ఏమన్నా మంచి ఛాన్స్ కోసం చూస్తున్నాను. మరి మీ మంత్లీ ఇన్కమ్ కావచ్చు? ఇన్కమ్ అయితే ప్రెజెంట్ ఏం లేదండి, ఇంట్లో వాళ్ళ మీదే. సో అంటే మా ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎదిగిన బాబు ఏదో ఒక ఇంట్లోనే ఉంటే బాధగా ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. కాకపోతే నేను కొంచెం కన్వీనియన్స్ చేసుకొని ఏదో ఒక రోజు నాకు సక్సెస్ వస్తుంది, కొంచెం ఓపిక్గా ఉండండి అని చెప్పేసి. సో మీరు సీన్స్ రిక్రియేట్ చేస్తుంటారు, సాంగ్స్ రిక్రియేట్ చేస్తూ ఉంటారు కదా,
బికాస్ మీరు డైరెక్టర్ అంటున్నారు కాబట్టి యూ కెన్ యూజ్ యువర్ కంటెంట్, లైక్ ఒక ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు రిక్రియేట్ చేస్తున్నారు? రీక్రియేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఒకటి ఫస్ట్ అయితే మూవీ సీన్స్ అనగానే, మూవీ సాంగ్స్ కానీ, మూవీ సీన్స్ అనగానే పబ్లిక్లో బాగా రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ బాగా రీచ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, మనం ఓన్ కంటెంట్ ఒకటి చేయాలంటే మేము చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే షార్ట్ ఫిల్మ్స్, 1 minute షార్ట్ ఫిల్మ్, 5 minutes మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తూ ఉంటాను. కాకపోతే షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా ఓన్ కంటెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ దానికి తీసిన తర్వాత, షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్, డబ్బింగ్ అని, తర్వాత దానికి ఆర్ఆర్లని, చాలా ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో అదంటే కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. అండ్ దానికి ప్రమోషన్స్ కానీ, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కావాలి ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే. ఇప్పుడు దీనికి ఏంటంటే రీక్రియేషన్ సీన్స్ ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళని అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, చిన్న ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పరని, దాంట్లో నీ ఛానల్లో చేస్తాము. సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న అవకాశం కల్పిస్తూ చిన్న మొబైల్తోనే షూట్ చేసుకుంటూ, అండ్ ఎక్కువ ఖర్చు ఉండదు అనమాట. అంటే ఎక్కువ ఓల్డ్ సీన్స్ కానీ రీక్రియేట్ చేసే హౌస్ సీన్స్ ఇళ్ళల్లోనే చేసేవి కాబట్టి చేస్తుండే. ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ సమస్య ఉండదు ఎక్కువగా. జస్ట్ ఒక ఆడియో ట్రాక్ కింద పైన ఒక వీడియో ట్రాక్ని ఎడిట్ చేయడం అంతే. సో ఓకే, మీరు చెప్పింది నాకు కన్వీనియన్స్గానే ఉంది, కానీ బట్ ఇంత కష్టపడి ఇంత చేస్తూ మీరు ఒక ఛానల్లో అప్లోడ్ చేస్తే డెఫినెట్లీ దెర్ విల్ బి కాపీరైట్ ఇష్యూస్. అవునండి, అవును. ఒకవేళ మీకు కాపీరైట్ పట్టది అని అంటే మీకు అమౌంట్ రాదు, మరి చేసి ఏం లాభం? అంటే అమౌంట్ రాకపోవచ్చు, బట్ రీచ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను పిలిచారంటే ఆ సాంగ్స్, ఆ రీక్రియేషన్ సీన్స్ కావచ్చు కదా. సో అట్లా రీచ్ అంతే. బట్ మీరు 10 years నుంచి స్ట్రగుల్ అవుతున్నారు, రైట్? 10 years నుంచి యు ఆర్ స్ట్రగ్లింగ్. బట్ మీరు ఒక మంచి కంటెంట్ అనుకొని మీకు మీరే షూట్ చేసుకొని మీరు రిలీజ్ చేస్తే అది కూడా రీచ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు రీచ్ అయ్యారు కాబట్టి యూ కెన్ రీచ్ కదా. అంటే ఫ్యూచర్లో ఒకళ్ళు రీచ్ అవుతామో తెలియదు. అంటే ఇప్పటి వరకు కూడా మేము అంతంత మాత్రంగానే ఉన్నాం. అంటే ఎక్కువగా నేను తెలియదు, ప్రజలకు తెలియదు అనమాట. సో తెలియడానికి మూవీ సీన్స్ చేస్తాం. ఓకే, సో బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? లేదండి, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్. లేదు, బట్ స్టిల్ మననే ఫినాలే అయ్యింది. అవును. సో నేను మేబీ అడిగే క్వశ్చన్ కంఫర్టబుల్ ఆర్ అన్కంఫర్టబుల్ ఫర్ యూ, ఐ డోంట్ నో. సో బిగ్ బాస్ విన్నర్ ఒక పర్సన్, చాలా కామన్ మ్యాన్. ఈవెన్ తో చెప్పాలి అని అంటే మీకు మళ్ళీ అని నేను చెప్పను, కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఆయన కూడా ఇన్స్టాలో వీడియోలు చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను, నేను అందరినీ మంచిగా చూసుకుంటాను అని అవకాశం ఇచ్చి గెలిపించిన తర్వాత ఆయన చేసిన రచ్చంతా తెలుస్తూనే ఉంటుంది నుంచి, మన నైట్ నుంచి. సో మేబీ అలా అవకాశాలు ఇస్తే ఇప్పుడున్న మీరు అవకాశాలు వచ్చాక మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో? అలా ఏం లేదండి. నా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఎలా ఉందో అలాగే ఉన్నాను. నేను ముక్కుసూటి మనిషిని, నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను, అలాగని తప్పుడుగా మాట్లాడను. సో ఇప్పుడు ఈ రోజు నేను ఎలా ఉన్నానో, నేను లేనప్పుడు, ఇప్పుడు నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్స్లో చాలా మందికి నేను గిట్టను, నేనంటే ఇష్టం ఉండదు అనమాట. ఇదే నా ముక్కుసూటితనం. ఇప్పుడు నువ్వు ఇలా రాంగ్, ఇప్పుడు మీలో నాకు రాంగ్ అనిపించింది అంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను, చెప్పాల్సిన రీతిలో చెప్తాను. వాళ్ళకేంటంటే అలా చెప్పడం నచ్చదనమాట. వేరే 2-3 ఫ్రెండ్స్ కూడా ఆఖరికి ఇప్పుడు నాతో కలిసి చేసే రాధా కూడా చాలాసార్లు అనింది, అన్న అట్లా డైరెక్ట్గా చెప్పొద్దు, ఎవరితో చెప్తానే బాగుంటుందో వాళ్ళతోనే చెప్పండి, అలా చెప్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోద్ది కదా అని చెప్పి చాలాసార్లు హెచ్చరించింది. అండ్ ఇంతకుముందు నేను పిఆర్ మ్యూజికల్లో చేశాను, అతను కూడా హెచ్చరించాడు నన్ను. బట్ ఒకరి కోసం ఎవరో ఏదో అనుకుంటాను, మన క్యారెక్టర్ని మనం మార్చుకోలేం కదా. నేనేం వాళ్ళకి చెప్పేది కూడా రాంగ్ వేలో వెళ్ళమని కాదు, కరెక్ట్ వేలో ఉండండి, కరెక్ట్గా ఉండండి అనే కాబట్టి. సో నేను ఇప్పుడు ఎలా ఉంటానో రేపు నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళినా కూడా దేవుడు నాకు ఒక లక్ ఇచ్చి మంచిగా నేను అనుకున్న గోల్కి రీచ్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నా కూడా అలాగే ఉంటాను. సో మీరు హైదరాబాద్కి వచ్చి ఎందుకు ట్రై చేయట్లేదా? లేకపోతే లేదు, హైదరాబాద్లోనే ఉన్నానండి, ఉంటున్నాను కూడా ప్రెజెంట్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ ప్రాబ్లం కొంచెం క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను. ఫ్యామిలీ ఎవరెవరు? అమ్మ, నేను, డాడీ. అమ్మ, మీరు, డాడీ, మీరు ఒక్కలే సిబ్లింగ్స్? ఇంకెవరు లేరండి, అందుకే గారాబం. అది ఒక్కడే కొడుకు కాబట్టి గారాబంగా. ఇండస్ట్రీలో పడుతున్న కష్టాలు కానీ ఇలా ఒకరు అడుగుతున్నారని ఇంట్లో ఏమైనా తెలుసా? ఇంట్లో అంటే కొన్ని చెప్తూ ఉంటాను నేనే. మా అమ్మగారితో నేను మొత్తం చెప్పేస్తానండి. నాకు నా లైఫ్లో ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే మా అమ్మగారే, మా మిగిలిన వాళ్ళకంటే కూడా. సో మా అమ్మతోటి మొత్తం A to Z చెప్పేస్తాను, ఇలా ఉంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో తను అర్థం చేసుకుంటుంది. తను అంటే నా బాధను చూసి ఎందుకు అంత అవసరం,
అంత అవసరం ఏంటి నీకు, బాగా చదువుకున్నావు కదా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. బట్ నాకు ఇది ఇష్టం కాబట్టి దీంట్లోనే నేను సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు దాకా లేడీ గెటప్ వేసాను, చాలామంది చాలా మాటలు పడుంటాం కదా, మరి ఇప్పుడు నేను మధ్యలో వదిలేసి వస్తే మళ్ళీ అది నిజమవుతుంది, వాళ్ళు అనేది నిజమవుతుంది. వెళ్ళాడు చేశాడు వాడి వల్ల కాలేదు వచ్చేసారు అనుకుంటారు. ఎన్ని సంవత్సరాలైనా నాకు లైఫ్ ఉన్నంత కాలం ఏదో ఒక ట్రైల్ అయితే చేస్తూ ఉంటాను, సక్సెస్ రాని రాకపోని. దేవుడు నాకేదో కొంచెం టాలెంట్ ఇచ్చాడు, నేను ఎడిటింగ్ చేసుకోగలను, డైరెక్షన్ చేసుకోగలను అని చెప్పి మా అమ్మకు చెప్పుకుంటూ ఉంటాను. బట్ అది చేసుకోగానే ఇటు కూడా జాబ్ పైన కూడా ట్రయల్స్ అని అంటూ ఉంటారు. బట్ నేను దేవుడికి వదిలేసాను అనమాట. డిప్రెషన్కి వెళ్ళిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఇండస్ట్రీ పరంగా ఒకటి అరా, కానీ ఎక్కువగా పర్సనల్ లైఫ్లో కొంచెం ఫ్రెండ్స్ పరంగా డిప్రెషన్లోకి వెళ్ళాను. లైక్ అంటే కొంతమంది మోసాలు చేయడం. ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ నుంచి కూడా మా అమ్మగారికి ఒక్కడనే, పిల్లలు ఎవరు లేరు, అక్కలు కానీ తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరు కదా. సో నేనేంటంటే ఒక తోడు కోరుకుంటాను ఎప్పుడు కూడా. నా ఫ్రెండ్స్నే నాకు బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా ట్రీట్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎవరితో అయినా క్లోజ్గా ఉన్నా కానీ చివరికి వాళ్ళు నన్ను యూస్ చేసుకుని ఏదో ఒక రకంగా యూస్ చేసుకుని వదిలేస్తున్నారు. అది చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఇండస్ట్రీ పరంగా డిప్రెషన్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ నాకు వచ్చిన అవకాశాలను కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయడు, ఇలాంటి క్యారెక్టర్స్ చేయడు అని చెప్పేసి నాకు వచ్చిన క్యారెక్టర్స్ మేము చేస్తాం, మేము ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు లాగేసుకొని చేసినప్పుడు అలా చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఈవెన్ నిన్నగాక మొన్న కూడా లాస్ట్ వీక్లో అనుకుంటా ఒక మూవీ షూట్ ఉంది, నేను మా ఫ్రెండ్కి చెప్పాను, వేరే మూవీ షూట్కి వాడు నాకు చెప్పలేదు, వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళాడంట. అది ఫ్రెండ్షిప్. నాకు అలా ఉంటే నచ్చదు. అట్లీస్ట్ నన్ను పిలవపోయినా పర్లేదు, ఇలా మూవీకి వెళ్తున్నాము నువ్వు ఏమైనా రాగలవా అని చెప్తే నాకు కొంచెం అది హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్స్ తోటి ఇంకా ఎట్లా, నమ్మకం లేనట్టే కదా అది. అది నాకు ఫ్రెండ్స్ విషయంలో చాలా ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడైనా అంటే లైక్ మీ మాటల్లో అర్థమవుతుంది, అడగచ్చో లేదో తెలియదు, కానీ మీరు ఎప్పుడైనా సూసైడ్ అటెంప్ట్ లాంటివి ఏమైనా చేశారు? అయ్యో అట్లా ఏం లేదండి. ఏమో మాటల్లో ఎక్కడికి వెళ్తున్నారు. ఓకే, ఎనీవేస్. సో ఈ రీక్రియేషన్ వీడియోలు కానీ ఇవి అంటే లైక్ క్రియేట్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది ఒక సీన్ రీక్రియేట్ చేయడానికి? ఒక్కొక్కసారి ఒక ఫుల్ డే పడుతుందండి, ఒక్కొక్కసారి అయితే ఒక 1 అవర్లో కూడా అయిపోతుంది. అంటే మేము ఎక్కువగా ఓల్డ్ మూవీస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిల్లో ఏంటంటే ఎక్కువ టేక్స్ ఉండవు అనమాట. కొన్ని సీన్స్కి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కన్వర్సేషన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్రహ్మానందం గారి, కోవేశ్వర్ల గారి సీన్స్ చేస్తూ ఉంటాం నేను రాధా. అవేంటంటే కొన్ని టేక్స్ అసలు చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే టేక్ ఉంటుంది అనమాట. ఫ్లూయెంట్ ఒకరు కన్వర్సేషన్ జరిగిపోతూ ఉంటుంది. సో అలాంటివి చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది అసలు అంత పెద్ద యాక్టర్స్ అయ్యి ఎట్లాంటి టేక్స్ లేకుండా అప్పుడు ప్రాంప్టింగ్ కూడా ఉందో లేదో అని చెప్పేసి అంత కష్టపడి చేశారు, మనం కూడా అలాగే చేయాలి అని చెప్పేసి ఒక్కోసారి 1 అవర్లోనే అయిపోతుంది. సో ఇప్పుడు మీతో పాటు చేసిన వాళ్ళకి మీరు ఏమైనా రెమ్యునరేషన్ ఇస్తారా? అట్లా ఏం లేదండి, ఎందుకంటే మనకి వాళ్ళు ఇష్టపడే, ఎందుకంటే మనకేం ఇన్కమ్ లేదు కదా. ఇన్కమ్ మనకు వస్తుంటే యూట్యూబ్ నుంచి అయినా ఎంతో కొంత ఇస్తాం మనం, ఎందుకంటే కష్టం వీళ్ళు మనకు తెలుసు కాబట్టి. అంటే నేను ఇప్పుడు కష్టాలతో వచ్చిన వాళ్ళమే కదా ఎవరైనా కానీ, సో వాళ్ళ కష్టం మనకి ఎందుకని ఆలోచిస్తాను. బట్ ఇన్కమ్ పెద్దగా లేదు, అందుకే ఎవరికి ఇవ్వట్లేదు. సో మీకు మంచి ఫేమ్ వచ్చిన తర్వాత లేడీ గెటప్ ఆపేస్తారా? అంటే అబ్బాయిగా వస్తే ఆపేస్తాను, యాజ్ ఏ నా కమిడియన్ అవ్వాలని యాక్టింగ్లో. సో కమిడియన్గా కానివ్వండి, ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ మంచిగా అవకాశాలు వచ్చి బిజీ అయితే ఖచ్చితంగా లేడీ గెటప్ పక్కన పెట్టేస్తాను. అండ్ లేడీ గెటప్లో వస్తూ ఉంటే అది కంటిన్యూ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు లేడీ గెటప్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? లేడీ గెటప్లో ఇన్స్పిరేషన్ అని ఎవరు లేరు, కానీ చందు అన్న అంటే ఇష్టం అనమాట. అంటే ఆయన యాక్టింగ్ కానీ ఎలా ఉండాలి, అంటే లేడీ గెటప్లో ఎలా ఉండాలి, మనం గెటప్ వేసినప్పుడు అది తీసేసిన తర్వాత ఒక అబ్బాయిగా ఎలా ఉండాలి, అది బాగా ఇష్టం అనమాట. ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను. అంటే ఆయన ఒక్కడనే కాదు, ఇప్పుడు హరికృష్ణ అన్న రీసెంట్గా గాలోడు మూవీలో కూడా చేశాను అన్నతోటి కలిసి, హరికృష్ణ లేడీ గెటప్ హరికృష్ణ అన్న. ఆ అన్న కూడా అంతే, లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అబ్బాయిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి. సో కొంతమంది గెటప్స్ వేసి 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 ఆ హావభావాలు, ఆ మాట తీరు అలా వచ్చేస్తూ ఉంటుంది. అది ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇస్ దట్ ఏమైనా చెప్పొచ్చు, కానీ దానివల్ల ఏంటంటే అలా ఉండి 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 వాళ్ళ జోనాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ ప్రియాంక గారు, ఆవిడ ఫస్ట్ బాయ్ ఉండి 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 మారారు. హరి థింగ్ సంథింగ్, హరి అన్న అతను కూడా అంతే, ఆయన కూడా ఉన్నారు అండ్ మారారు లేదు ఐ డోంట్ నో, స్టిల్ ఎక్కువగా ఆయన అలానే కనిపిస్తుంటారు. సో అంటే లైక్ ఇలాంటివి విన్నప్పుడు
మీరు చేస్తున్నారు కదా మాకేమైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. లేడీ గెటప్కి లేడీ గెటప్కే అడుగుతున్నారు. అసలు మంచిగా అంటే ఒక అబ్బాయి లుక్లో ఉండే వాళ్ళు కూడా లేడీ గెటప్ వేస్తాం మేము అవకాశం కోసం అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను అసలు ఈ ఛాన్స్ ఇప్పినాను. నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను, లేడీ గెటప్ అయితే నేను ఏ హెల్ప్ చేయలేను, ఓన్లీ ఒక అబ్బాయిగానే చేస్తాను. ఎందుకంటానంటే లేడీ గెటప్ అవకాశం మనం ఇప్పిస్తాము అంటే నాకు ఒకరు ఇప్పించాను కాదని మీరు అడగొచ్చు క్వశ్చన్, అంటే పబ్లిక్ అడగొచ్చు నీకు ఒకరు ఇప్పిస్తేనే కదా నువ్వు చేస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సో మీరు అలా ఉంటారో నాలాగా ఉంటారో ఉండరో తెలియదు కదా అంటే లేడీ గెటప్ వేస్తూ 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 మీరు అలా మారిపోకుండా ఉంటే పర్లేదు. ఒక అబ్బాయిగా మీకు దేవుడిచ్చిన పుట్టుకని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు ఆ వేలో. మారిపోతే ఆ పాపానికి ఎవరు కారణం? నేనే. సో అది నాకు ఇష్టం లేదని అంటాను. సో నా దృష్టిలో ఏంటంటే లేడీ గెటప్ అనేది ఒక క్యారెక్టర్ అంతే. ఆ క్యారెక్టర్లో ఉన్నంతసేపు అలా బిహేవ్ చేయొచ్చు. క్యారెక్టర్ గెటప్ అయిపోయి మేకప్ తీసేసిన తర్వాత మనం ఏంటో మనలాగా ఉంటే బెస్ట్. ఓకే. అండ్ అంటే చాలా వరకు నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్, గెటప్స్ వేసిన వాళ్ళు అమ్మాయిలు జనరల్గా అలా ఉండరు, బట్ లేడీ గెటప్ వేస్తే ఎందుకో ఆ వయ్యారం ఎక్కువగా కానీ మాట్లాడే తీరు కానీ హావభావాలు కానీ చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అబ్బాయిలు. ఎందుకు అలా చూపిస్తారు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? అది అంటే అది క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేదు వాళ్ళు పర్సనల్గా అట్లాగే ఇస్తున్నారు అని అంటే ఇంకా అది వాళ్ళ. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను ఉన్నానండి, ఐఎమ్ అ గర్ల్, నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, బాగానే ఉంది. మీ ఫ్రెండ్ రాధా ఉన్నారు, మీతో కలిసి చేస్తున్నారు, షీఈ్ ఆల్సో నార్మల్ ఉమెన్, తను బాగానే ఉన్నారు. కానీ ఇది గెటప్ అబ్బాయి వేస్తే అవునా ఇలా అంటారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? వై? అది వాళ్ళ జీన్స్ కావచ్చు, పర్సనల్ జీన్స్ కావచ్చు, లేదంటే వేసి వేసి అలవాటు అన్న అయి ఉండాలి. అలా ఎప్పుడైనా మీరు అలాంటివి ఫేస్ చేశారా? ఫేస్ చేశానంటే ఒక్కొక్కసారి అండి ఎక్కువగా ఇప్పుడు లేడీ గెటప్ స్టార్ట్ చేస్తా అంటే కంటిన్యూగా ఒక 1 month చేశాను అనుకో లేడీ గెటప్లో, ఒక్కోసారి అదే మూమెంట్స్ ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది ఎక్కువగా హ్యాండ్ మూమెంట్స్ ఇస్తున్నానా అంటే లేడీ గెటప్ చేసేది అలా వస్తుందా అని చెప్పేసి అప్పుడు ఏంటంటే నేను కంట్రోల్ చేసుకోవాలి, మనం మార్చుకోవాలి. వన్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, మీ వీడియోస్లో రీసెంట్గా రాజా మూవీ రిక్రియేట్ చేశారు రైట్, అండ్ అందులో యూ వాజ్ వెరీ స్టేబుల్. నాకు ఎక్కడ మీరు అతి చేసినట్టు అనిపించలేదు, యు ఆర్ వెరీ స్టేబుల్, చాలా బాగా చేశారు. లైక్ సౌందర్య గారి లిప్ సింక్స్ చాలా బాగా ఎగ్జాక్ట్గా లాక్ అయినట్టు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీకు అంటే లైక్ ఒక ఏజ్ వచ్చింది, ఇన్కమ్ ఉండాలి, అండ్ ఇన్కమ్ లేదు, స్టిల్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారు అని. వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లవ్ లైఫ్? ఇస్ దర్ ఎనీ లవ్ అంటే టీనేజ్లో ఉండేది, బట్ అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ కూడా కాదు, నేను లవ్ చేశాను, తనకి ఎక్స్ప్రెస్ చేయలేదు, సో తను ఇంకొకరిని ఇష్టపడ్డం అట్లా. తెలియని ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నేను ఎక్కడ దాన్ని బయట పెట్టుకోలేదు. ఓకే. మళ్ళీ ఎప్పుడు? లేదు అంటే ఇంకా జస్ట్ ఇంకా తను వేరే వాళ్ళకి అయిపోయిన తర్వాత మనం ఎంటర్ అవ్వకూడదు. వాళ్ళకి కాదు, ఇంకెవరిని లేదండి. నా కెరియర్ మీద ఫోకస్ చేశాను, సో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ట్రయల్స్లోనే ఉన్నాను. బట్ ఇన్కమ్ అయితే పెద్దగా లేదు. చాలా మంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒక 5 movies ఉన్నాయి, ఇంకా డేట్స్ చెప్పలేదు. లేదు, థియేటరే. ఏంటి క్యారెక్టర్స్? హిజ్రా క్యారెక్టర్, ఒకటేమో హిజ్రా క్యారెక్టర్, ఒకటేమో కామెడీ క్యారెక్టర్, ఒకటేమో ఎమోషనల్ టైప్ కొంచెం. ఒకటి ఆల్రెడీ ఒక మూవీ చేస్తున్నాను ప్రజెంట్. డూ యు వాంట్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద మూవీస్? అది నేమ్ పెద్దగా తెలియదండి, అంటే ఇంకా వాళ్ళు బ్యానర్ మీదనే కంటిన్యూ చేస్తున్నారు. రెమ్యునరేషన్స్ మీకు ఇచ్చేస్తారా వెంటనే ఇవ్వరు. షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 10 days 15 days తర్వాత అట్లా. కొన్ని మూవీస్ షూట్స్కి వెంటనే ఇచ్చేస్తారు, అంటే 1 day 2 days క్యారెక్టర్ అనుకోండి వెంటనే ఇస్తారు. ఒక 1 week to 10 days క్యారెక్టర్ అయితే కొంచెం లేట్గా ఇస్తారు. ఓకే. అండ్ మీరు ఇందాక మాటల్లో కమిట్మెంట్ గురించి మాట్లాడారు. అమ్మాయిలందరూ బాధపడుతున్నారు, ఓకే. అబ్బాయిలు చాలా ధైర్యంగా చెప్పాలి, అబ్బాయిలు కూడా భయపడతారు, అబ్బాయిలకు కూడా అడుగుతారు. కానీ ఈ కమిట్మెంట్స్ ఇవి అడిగినప్పుడు అమ్మాయిలు ఎంత బాధపడతారో ఒక అబ్బాయిని కమిట్మెంట్ అడగడం ఏంటి, ఈ వర్జన్ ఉంటుంది కదా. సో అది ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా, లేకపోతే ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేస్తారు? కమిట్మెంట్స్ గురించి అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళతోటి షేర్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్ హర్షిత్ అని చెప్పాను, ఫస్ట్ లేడీ గెటప్ వాడి ద్వారాని వాడుతా అన్నాను, ఇట్లాగా అంటారంటే వాళ్ళు అంటుంటారులే, నీకు
అది మనం పట్టించుకోకూడదు అన్నట్టుగా చెప్పాడు వాడు. పట్టించుకోకపోతే తొక్కేస్తారు కదా. తొక్కేస్తారంటే ఇంకా నేను అందుకే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకవేళ అప్పుడు జబర్దస్త్ వాళ్ళు సంథింగ్ నన్ను ఎవరో ఒకళ్ళు అడిగిన దానికి ఒకవేళ నేను ఒప్పుకోను అంటే వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలీదు యాజ్ అబ్బాయిని కాబట్టి. ఒకవేళ నేను ఓకే చేసుంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా కాకుండా ఇంకో రకంగా ఒక సెలబ్రిటీ, ఇంకా పెద్ద సెలబ్రిటీ రేంజ్లో ఏమన్నా ఉండేవాడినేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్. మీరు స్టేట్మెంట్ ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ బట్ మీరు చెప్పింది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అడిగింది ఒప్పుకుంటే మిమ్మల్ని అంచనాలు ఆకాశం అంత ఎత్తులో కూర్చోబెడతారు. వద్దు అన్నారు అని అంటే ఇంక మీరు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు. చాలా ట్రైల్స్ చేశాను బట్ రాలేదు. నేను కూడా ఇంకా అది వద్దులే అని సైలెంట్ అయిపోయాను. సో అది వద్దనుకొని ఓన్గా చేసుకుంటున్నాను. మీ ఓన్గా ఏదైనా షార్ట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆల్రెడీ చేశానండి. ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్గా చేస్తాను. చిట్టి కళ అని చేశాను, నేటి సమాజం అని చేశాను, నేటి యువత అని చేశాను. అంటే ఎక్కువ నాకు మెసేజ్ ఓరియంటెడ్గా, అంటే పబ్లిక్కి ఏదో ఒకటి మనం మెసేజ్ ఇవ్వాలి ఆ టైప్లో నేను ఆలోచిస్తూ ఉంటాను. సుమారుగా మీకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంటుంది? చాలా తక్కువ అండి. ఒక 3 monthsకి ఒక 10,000 అట్లా పడుతూ ఉంటుంది. ఓకే, సూపర్. సో మరి ఫ్యూచర్లో మీరు మంచి ఆర్టిస్ట్ అయిపోవాలని. అండ్ మీతో పాటు రాధా కూడా వచ్చారు కదా. సో డెఫినెట్లీ నేను రాధా గారితో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంటాను. అండ్ మీరు ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇంకా మరిన్ని వీడియోలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీలో ఫినాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేవండి. అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో డాడీ లాయర్, అడ్వకేట్. సో ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఓకే, సో యు ఆర్ హ్యాపీ సోల్ అని చెప్పచ్చు కదా. ఓకే, సూపర్. సో ఏ హీరో అంటే బాగా ఇష్టం మీకు? నాకు నాగశౌర్య గారు అంటే ఇష్టం బాగా. వై? ఎందుకంటే ఆయన కూడా 6 years అంటే ఆయన ఇంటర్వ్యూస్లో అట్లా చూశాను. 6 years ఫస్ట్ ట్రయల్స్ చేశారంట ఆయన. 6 years తర్వాత అంటే ఆయన ఎందుకు నాకు ఇన్స్పిరేషన్ అని అంటే, ఆయన అంత గ్లామర్గా ఉండి, అంత కలర్ ఉండి, అంత హైట్ ఉండి, అంత ట్రయల్స్ చేస్తేనే 6 years తర్వాత వచ్చిందని ఒక ఇంటర్వ్యూలోనే ఇక్కడ చూశాను ఆయనది. అలాంటిది మనం ఇంత గ్లామర్గా ఉండి ఏం గ్లామర్ లేకుండా ట్రయల్స్ కొంచెం టైం పడుతుంది. సో మనం కూడా వెయిట్ చేయాలి. ఒక్కసారి వేయండి అని మనం కూడా దేనికి ఆనం. థ్యాంక్ యూ అండి. యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ లేడీ గెటప్. సీరియస్లీ బిలీవ్ మీ, ఇచ్చి పడేస్తారు. బట్ చాలా విషయాలు ఉన్నాయి మీ దగ్గర నుంచి తెలుసుకోవడానికి, బట్ మీరు ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు. అయ్యో అట్లా ఏం లేదండి. ఎందుకో కొంచెం వెనకడుగేస్తున్నారు, జంకుతున్నారు. అయ్యో అట్లా ఏం లేదండి. అంటే ఓపెన్గా చెప్తే అవకాశాలు రావు అనుకుంటున్నారా? అంటే అర్థం కాలేదు. జనరల్గా ఇప్పుడు ఏదైనా మనం దాచుకున్నా లేకపోతే ఓపెన్ అప్గా చెప్పినా, ఇప్పుడు మీరు జబర్దస్త్ గురించి చెప్పినట్టు నాకు తెలిసి ఎవరు చెప్పరు అవకాశాలు రావేమో చెప్పరు. సో అలా మీ లైఫ్లో మీకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అంటే రిగ్రెట్స్ అంటే అయ్యో అలా చేసామే అన్న ఒక వెలితి, బాధ. వెళితంటే అదే ఇందా చెప్పాను కదా, ఒకవేళ ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. కొంతమందిని చూసిన తర్వాత నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి, నాకంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు జబర్దస్త్లో ఒక పొజిషన్లో ఉన్నారు మంచిగా. సో అట్లీస్ట్ అప్పుడు ఒకవేళ తల ఉంచుకొని ఉంటే పోయి ఉండేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి బాధతోటి అట్లా. కానీ తర్వాత వద్దు, నేను కరెక్ట్గానే చేశాను, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇలా బాగుంది. దట్స్ ద స్పిరిట్. సో థ్యాంక్ యూ సో మచ్ నాని. అండ్ ఎస్, వాట్స్ యువర్ ఒరిజినల్ నేమ్? థియోడర్ రూజ్వెల్ట్. థియోడర్ రూజ్వెల్ట్ మీనింగ్ ఏంటి? అంటే థియోడర్ అనే పదానికి మీనింగ్ ఒబీడియంట్ పర్సన్ అని చెప్పేసి ఒక డిక్షనరీలో చదివాను, మా డాడ్ చెప్పారు. ఓకే, సో థియోడర్ రూజ్వెల్ట్ అలియాస్ మన నాని గారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాని. అతి త్వరలో మిమ్మల్ని 70mm చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.